అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సందీప్ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. సందీప్ తర్వాత మాట్లాడాలంటే చాలా స్పీచ్ బోల్డ్ మాట్లాడాడు, కానీ సినిమా తను కలర్ ఫోటో తర్వాత ఇంత జర్నీ ఉంది కాబట్టి మాట్లాడాడు. ఫస్ట్ నా దగ్గరికి సందీప్ని ఒక 5 years బ్యాక్ ఎస్కేని తీసుకొచ్చి డార్లింగ్ తిని చాలా మంచి టాలెంటెడ్, చాయ్ బిస్కెట్లో చేస్తాడు సందీప్ అని చెప్పి అప్పుడు ఒక కథ చెప్పాడనమాట. అప్పటి నుంచి యాక్చువల్గా ఎస్కేఎన్తో ట్రావెల్ అవుతూనే ఉన్నాడు. ఎస్కేఎన్ కూడా చాలా బాగా చూసుకున్నాడు దాన్ని. దాని తర్వాత వేరే సినిమాలు చేద్దామని అనుకున్నాం. మళ్ళీ ఈ సినిమా కథ చెప్పాడు. చెప్పిన తర్వాత అంటే ఒక కథ కోసం, ఒక క్యారెక్టర్ కోసం కథలు పుడతాయి, కానీ ఇతని కథ పుట్టింది మాత్రం రోషన్ను చూశాకో ఏదో తెలీదు. బిగినింగ్ నుంచి రోషన్తో చేయాలి, రోషన్నే నాకు కనిపిస్తున్నాడని చెప్పేవాడు. నిజంగా తను కథ ఈ రూపం తీసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నిజంగా తన సంకల్పం చాలా గొప్పది, చాలా మంచి పాజిటివ్ పర్సను. కానీ రీసెంట్గా చిన్న వాటికి ఫస్ట్రేట్ అయిపోతున్నాడు. తమ్ముడు ఎందుకు తమ్ముడు నీకు అంత ఆవేశం? ఏదున్నా సరే సోషల్ మీడియా ఉందని అందరిలాగా నువ్వు కూడా ట్విట్టర్లో ఎందుకు ట్వీట్లు వేసేయటం? ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళు నిజంగా బాలయ్య బాబు గారు మన దగ్గరికి రావటం నీ అదృష్టం. ఎందుకంటే ఆయన రాబట్టి యాక్చువల్గా నీ మోగ్లీ సినిమా ఇంకా చాలామందికి తెలియని వాళ్ళకి కూడా తెలిసింది, లేకపోతే మన సినిమాకి కొంతమంది వరకు తెలిసేది, అంటే దాంతోపాటు వస్తుంది అని. అందువల్ల ఎందుకు ఈ మాట అన్నానంటే, శంకర్ దాదా ఎంబీబీఎస్తో పాటు ఆనంద్ సినిమా వచ్చింది. ఆనంద్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్తో పాటు వచ్చింది కాబట్టి, చిరంజీవి గారిది వచ్చింది దాంతోపాటు వచ్చింది కాబట్టి చాలామందికి తెలిసింది. ఆ సినిమా చూశారు. ఇవాళ ఒక శేఖర్ కమలాన్ని ఒక మంచి డైరెక్టర్ని మనం ఇదయ్యాం. అలాగే నువ్వు కూడా బాలయ్య బాబు గారి బ్లెస్సింగ్స్తో నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు మనం నెగిటివ్ ఉండొద్దు. ఎందుకంటే ఒక పని జరిగిందంటే మేబీ ఈ డేట్ నీకు 13 రావటం మంచిదేమో, దాని గురించి మనం ఫస్ట్రేట్ అయిపోయి ట్వీట్లో వేసేసి కామెంట్స్ చేసేసి అవి వద్దు. ఎందుకంటే నువ్వు చాలా ఎదగలు తమ్ముడు. నువ్వు మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుంది. అందుకని ఈ మాట చెప్దాం అనుకున్నాను. ఎనీవే, మా పీపుల్స్ మీడియా సంస్థలో అన్ని రకాల సినిమాలు, అంటే ఒక పక్క నుంచి నాతో ఎంత పెద్ద సినిమా చేస్తున్నారో తెలుసు, అలాగే ఇలాగ మోగ్లీ ఇలాంటి మంచి సినిమాలు కూడా తీస్తున్నారు పక్క నుంచి. అంటే విశ్వ గారు బిగినింగ్ నుంచి కంటెంట్ కష్టపడే వ్యక్తిని మాత్రం ఆయన అసలు వదిలిపెట్టరు, అలాగే ఎంకరేజ్ చేస్తున్నారు. మీలో కూడా మంచి టాలెంట్ ఉంటే విశ్వ గారిని మీట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయనకు అసలు అవసరమే లేదు సినిమాలు తీయాల్సిన అవసరం, కానీ నిజంగా ఇండస్ట్రీకి ఏదో రుణపడి ఉన్నట్టే ఆయన వచ్చి ఇక్కడ ఒకటి ఆడినా ఒకటి ఆడకపోయినా సరే కంటిన్యూగా ఈ ఇండస్ట్రీని ఎంత పోషిస్తున్నారో నాకు తెలుసు లిటరల్గా. నిజంగా అలాంటి వ్యక్తిని మనం దూరం చేసుకోకూడదు. ఈ సినిమా ద్వారా ఇంకా పెద్ద సక్సెస్ ఇచ్చి పీపుల్స్ మీడియా సంస్థలో ప్రతి సంవత్సరం ఇలాంటి మోగ్లీలు ఎన్నో రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సుమా గారు రాలేదు, మమ్మల్ని యాక్చువల్గా ఆవిడే పుష్ చేశారు నిన్న రమ్మని, కానీ ఇందాక రోషన్ అడిగితే చెప్తున్నారు మదర్ ఇంకో 2 సినిమాల వరకు రారన్నారని. రాకపోయినా నీ వెనకాల ఉన్న శక్తి ఆవిడే తమ్ముడు. నెక్స్ట్ ఈ సినిమాలో స్ట్రెంగ్త్, ఈ సినిమా ఎందుకు సక్సెస్ అవుతుంది అనుకునే దీంట్లో బండి సరోజ్ గారిని ఎంచుకోవటం. సార్ మీ వన్ ఆఫ్ ద ఫ్యాన్ సార్ నేను. మీ డైలాగ్స్కి నేను ఆ మాంగళ్య బలం మొదలు పెడితే అలా కారులో కూర్చొని చూస్తానే ఆఫీస్కి వచ్చేసాను సార్. అంటే నిజంగా ఎంత ప్యాషన్ అంటే నేను ఈ రోజుల్లో తీసినప్పుడు అలాగే ఇరుచుకుపడిపోయేవాడిని, రాసేసేవాడిని. అట్లా యాక్చువల్గా సరోజ్ గారిని చూస్తే చాలా గొప్పగా అనిపించింది. సార్ మేము కూడా ఒక మంచి క్యారెక్టర్ రాసుకుంటాం సార్, చేయాలి సార్ మీరు. ఎనీవే, ఇక్కడికి ఈ టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన రాణా గారికి నిజంగా ప్రతి చిన్న సినిమా ఏదన్నా క్వాలిటీ బాగుందంటే మా వెనకాల రాణా గారు ఉన్నారంటున్నారు. రాణా గారికి చెప్పాను సార్ బాగుందంటున్నారు.
అలాగే రానా గారు, సురేష్ బాబు గారు మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని థియేటర్స్ తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా గురించి గట్టిగా లౌడ్గా చెప్తున్నారు. రానా గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. టీం అందరికీ కూడా చాలా బాగా ప్రొఫెషనల్గా చాలా బాగున్నాయి, అన్ని క్రాఫ్ట్స్ చాలా బాగా చేశారు. ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.